జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రైగన్ ఎన్టీఆర్ నీల్ మూవీకి అయితే నిన్న ఒక పోస్టర్ అయితే వచ్చింది. ఆ పోస్టర్ వచ్చిన వెంటనే దాని మీద కొత్త స్టోరీస్ అయితే సోషల్ మీడియాలో అయితే అడవిడి అయితే చేస్తున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద స్టోరీ అండ్ వన్ ఆఫ్ ద మూవీకి రిలేటెడ్ గా సేమ్ యాప్ అనిపించింది. అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఎన్టీఆర్ నీల్ అనే మూవీకి డ్రైగన్ అనే పేరు అయితే పెడుతున్నారు. మనందరికీ తెలుసు ఇదే టైటిల్ గా అయితే ఉండబోతుంది. ఇదే టైటిల్ గా ఉంటుందని నీకెలా తెలుసురా అని అంటే మాత్రం దానికి ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర. అదేంటంటే రీసెంట్ గా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని చెప్పి ఒక తమిళ యాక్టర్ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఈ రోజు ఆ యాక్టర్ మూవీకి వచ్చేసి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టారు. ఆ మూవీని కూడా మైత్రి మూవీస్ వాళ్ళు తెలుగులో రిలీజ్ అయితే చేస్తున్నారు. మైత్రి మూవీస్ వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మన ఎన్టీఆర్ నీల్ మూవీ కూడా. సో వాళ్ళు వచ్చేసి ఆ ఈవెంట్ లో తెలుగులో ఎందుకు డ్రాగన్ అనే టైటిల్ అయితే పెట్టలేదు, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని ఎందుకు పెట్టారు అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు అక్కడ జర్నలిస్ట్. దానికి తన సమాధానం ఏం చెప్పాడంటే మూవీకి వచ్చేసి అయితే డ్రాగన్ అనే టైటిల్ గురించి మీకు కావాలంటే వెళ్ళి మైత్రి మూవీ ప్రొడ్యూసర్ అయితే అడగండి అని చెప్పి అయితే అనడం జరిగింది. రవి గారిని అయితే అడగండి అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా, డ్రాగన్ అనే మూవీ ఆల్రెడీ తెలుగులో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఆ మూవీ టైటిల్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ నీల్ మూవీకి అయితే ఉందని చెప్పి కన్ఫర్మ్ అయితే అయ్యింది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇది జస్ట్ డ్రాగన్ అని చెప్పి సోషల్ మీడియాలో అడవడైంది. అలాగే అందరు మాట్లాడుకుంటున్నారు, దాని వల్ల వచ్చింది పేరు అని అయితే అనుకుంటున్నారు. లేదు, అఫీషియల్ గా అన్అఫీషియల్ గా టీం కూడా కన్ఫర్మ్ అయితే చేసింది ఈ విధంగా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి. అదే కాదు, ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే మనకైతే ఒకటి రిలీజ్ అయితే చేశారు ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి. అంటే ప్రీ లుక్ గా మూవీ స్టార్ట్ అవుతుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని థీమ్ ఏంటి, మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మనం చూసుకుంటే చాలా ఇన్స్ అయితే మనకి ఇచ్చారు. మూవీస్ వచ్చేసి 1969 లో జరుగుతుందని చెప్పి, అంటే మనకి క్లియర్ గా 1969 లో స్టోరీ అయితే క్లియర్ గా అర్థమైంది. ప్రశాంత్ నీల్ గారు ఎలా స్టోరీ డైవర్ట్ చేస్తారంటే, మనం కేజీఎఫ్ మూవీ చూసాం. కేజీఎఫ్ అనేది రియల్ గా అయితే ఉంది, ఎస్టాబ్లిష్ ఒకటైతే ఉంది అక్కడ. సో దాని మీద అయితే ఫ్యూచర్ గా ఒక స్టోరీ అయితే రాసుకున్నాడు. అది ఏ టైం పీరియడ్ లో జరిగింది అండ్ ఏమేమి జరిగింది ఆ టైం అనేది క్లియర్ గా దీన్ని ఒక ఫిక్షనల్ గా రాసుకున్నాడు. ఎలాగైతే మన ట్రిపులర్ మూవీ రాజమౌళి గారు ఆ 1920 లా మన అల్లూరి సీతారామరాజు అలాగే కొమరం భీమ్ గారు కనిపించకుండా ఎక్కడికో వెళ్లారు అని తిరిగి వచ్చిన తర్వాత మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పి ఎలా అయితే తను ఒక కల్పితంగా ఆ 1 year గ్యాప్ లో తన ట్రిపులర్ మూవీ స్టోరీ అయితే రాసుకున్నాడు. సో ఇతను కూడా ప్రశాంత్ నీల్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ నీల్ అనే మూవీ తను ఇచ్చిన ఒక పోస్టర్ మనం గమనిస్తే, ఆ పోస్టర్ లో తను గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి ఒక మెన్షన్ అయితే చేశాడు. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది మనం చూసుకుంటే థాయిలాండ్ అలాగే సింగపూర్ ఆ ఏరియాలో మనకి పెద్దగా ఒక డ్రగ్ ఏరియా అన్నమాట. అది ఎంత డ్రగ్ ఏరియా అంటే అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని డ్రగ్ మొక్క అనేది అక్కడైతే పెరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా అక్కడ చాలా మంది మాఫియా లీడర్స్ గానీ గ్యాంగ్స్టర్స్ గానీ అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ సొంతం చేసుకోవడానికి చాలా పోరాటాలు అయితే చేశారు అండ్ చాలా వార్స్ కూడా చేశారు. ఎంతలా వార్స్ చేశారంటే ఆ ల్యాండ్ కోసము, ఎందుకంటే ఇప్పుడు అక్కడ డ్రగ్ పండుతుంది అండ్ దాన్ని నమ్ముకుంటే కొన్ని లక్షల కోట్ల లాభాలు వస్తాయి. సో వాళ్ళ ల్యాండ్ కోసం ఎన్నో యుద్ధాలు చేసి ఫైనల్ గా ఒక్కడైతే కింగ్ అయితే అయ్యాడు. అతనే కాంక్ష అని చెప్పి ఒక డ్రగ్ లాడ్. తను అందరితో పోరాడి గెలిచి కింగ్ గా అయితే నిల్చున్నాడు. డ్రగ్ ఒక పేరు అయితే సంపాదించుకున్నాడు ఆ ఏ కింగ్ గోల్డెన్ ట్రయాంగిల్ సంపాదించుకొని. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ సంపాదించుకున్నప్పుడు చాలా అంటే చాలా బెట్రేయల్ గానీ, చాలా వ్యతిరేకాలు గానీ, అంటే చాలా గవర్నమెంట్ తో కొట్లాట గానీ అన్ని ఎదుర్కొన్నాడు. అవన్నిటిని తట్టుకొని ఆ ఏరియాని ఏ గవర్నమెంట్ కూడా టచ్ చేయని స్థాయిలో తీసుకుని అయితే పెట్టాడు. ఎట్లా కేజీఎఫ్ అయితే ఏ గవర్నమెంట్ కూడా టచ్ అయితే చేయలేదు, సేమ్ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాని కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ యుఎస్ఏ గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేసింది దాన్ని డిస్టర్బ్ చేయడానికి, కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు. అంతటి డ్రగ్ లాడ్ మీద ఈ స్టోరీ అయితే తీస్తున్నారని చెప్పి మనకైతే ఆ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది థియరీస్ అయితే వచ్చాయి. సో ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే అయింది. ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ని క్లారిఫై చేసుకుంటూనే నిన్న జరిగిన ఒక షూటింగ్ అయితే మనకి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా. ఎన్టీఆర్ నీల్ షూటింగ్ వచ్చేసి ప్రస్తుతానికి మనకి రామోజీ ఫిలిం సిటీ లా కోల్కతా బెంగాలీ సెటప్ అయితే వేశారనమాట. కోల్కతా బ్యాక్గ్రౌండ్ లో ఒక షూటింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం రాస్తా రోకోలు ర్యాలీలు చేస్తూ ఒక సీన్ అయితే చేశారు. దాదాపు 2000 నుంచి 3000 మంది వరకు ఆ షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ అయితే పార్టిసిపేట్ అయితే చేశారు. అంతటి గోల్డెన్ ట్రయాంగిల్ ని సొంతం చేసుకున్న సత్తా మన కాంక్షది. ఇప్పుడు ఆ కాంక్ష బయోపిక్ గా అయితే మన ఎన్టీఆర్ నీల్ అయితే తీస్తున్నారు. బెంగాలీ సెటప్ లో కోల్కతా సెటప్ లో ఒక పెద్ద సెట్ అయితే వేశారు రామోజీ ఫిలిం సిటీ లో. మీకు అందరికి చెప్పేస్తాను ఆల్రెడీ. సో ఈ సెట్ లో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గా పార్టిసిపేట్ చేస్తలేదు, రాస్తా రోకోలు ర్యాలీలు జరిగే ఒక సీన్ అయితే తీస్తున్నాడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం. ఈ సీన్ వచ్చేసి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కి ఎట్లా లింక్ చేస్తున్నారు అంటే మాత్రం, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది చాలా ఏరియాస్ కి లింక్ చేసి అయితే ఉంది. అలా లింక్ చేసిన ఏరియాలో ఈ స్టోరీ ఎట్లయితే 1969 లో డ్రగ్ లాడ్ మీద అయితే జరుగుతుందని చెప్పానో, ఈ కోల్కతాలో ఈ రాస్తా రోకోలు కానీ లేకుంటే ఈ బందోబస్తులు కానీ ఇవన్నీ వచ్చేసి 1964 లో జరిగినాయి అన్నమాట. అక్కడ వచ్చేసి మతాల పేరుతో చాలా కొట్లాట అయితే జరిగాయి, ముస్లిమ్స్ హిందూ అని చెప్పి. అలాగా ఆ ముస్లిమ్స్ హిందూ కొట్లాట జరిగిన తర్వాత బంగ్లాదేశ్ లో కూడా చాలా గొడవలు అయితే జరిగాయి.
సో ఈ గొడవలన్నీ జరిగినప్పుడు మనకి కాంక్ష గారు కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి అయితే అన్అఫిషియల్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నెట్ లో ఎక్కడ చూసినా కూడా. సో ఇది కూడా తనకి రిలేట్ అయ్యే సీనే కాబట్టి ప్రశాంత్ నీల్ గారు అయితే ప్రస్తుతం అయితే తీస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే మనకి రిలీజ్ అయిన ఎన్టీఆర్ 30 అంటే మన ఎన్టీఆర్ నీల్ మూవీ పోస్టర్ లో చూసుకుంటే బెంగాలీ కోల్కతా అని చెప్పి కూడా పోస్టర్ అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ సంబంధించిన సీన్స్ అయితే తీస్తున్నారు. ఈ మూవీ ప్రతి ఏరియాలో అంటే ప్రతి ఓవర్సీస్ ఏరియాల నుంచి కూడా మనకైతే సీన్స్ అయితే ఉండబోతున్నాయి, ఒక బెంగాల్ ఏరియా నుంచే కాదు. సో మూవీ వచ్చేసి అయితే మొత్తం ఫారెన్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. అలాగే మనకి కావాల్సిన ఎలివేషన్స్ కూడా ఫుల్ గా అయితే ఉంటాయని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా హింట్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పటికి. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఐపీ ఎలా ఉందంటే ఇప్పుడు కానీ రిలీజ్ అయితే మూవీకి 300 కోట్లు కూడా డే 1 వచ్చే రేంజ్ లో అయితే ఉంది. ఆ రేంజ్ లో అయితే అయిపోతే ఉందని చెప్పాలి ఈ మూవీకి, ఎన్టీఆర్ నీల్ అనే మూవీకి. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ మూవీ వచ్చేసి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాడు. సో తను నార్మల్ గా తీసిన KGF 2 సలార్ లాంటి ఉగ్రం లాంటి మూవీస్ ఏ రేంజ్ లో మనం తన ప్రెజెంటేషన్ చేసాడో హీరోని మనం చూసాము. తన హీరోని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది మనం ప్రీవియస్ తన మూవీస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే తెలుగు స్టేట్ లో కాదు ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా ఆయన పేరు అయితే వినిపిస్తుంది. అలాంటి మాస్ హీరోతో అలాంటి ఒక స్టార్ యాక్టర్ తో ఈ మూవీ అయితే తీస్తున్నాడు. మరి ఇంక ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో మనం అందరం ఊహించుకుంటేనే ఇమాజినేషన్ గా వదిలేయవచ్చు అని చెప్పాలి. అండ్ ఐప్ కూడా ఏ రేంజ్ లో ఉందంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నిన్న వేసిన ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లా ఇప్పటి వరకు ఏ పాన్ ఇండియా మూవీకి కూడా అనౌన్స్మెంట్ పోస్టర్స్ కి షూటింగ్ స్టార్ట్ అవుతున్న పోస్టర్ కి ఆ రేంజ్ లో లైక్స్ అయితే రాలేదంట. దాదాపు ఇప్పటికి చూసుకుంటే 1,00,000 పైగా లైక్స్ అయితే దాటేసింది. మనం ప్రీవియస్ గా చూసుకుంటే పాన్ ఇండియా మూవీస్ కల్కి కానీ సలార్ కానీ అండ్ ఈ మూవీస్ కి మనకు అప్పుడు వచ్చిన లైక్స్ కానీ చూస్తే 30K 20K ఈ రాజాసాబ్ మూవీ కానీ 20K ఇలాగ లైక్స్ అవుతున్నాయి మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పడానికి. ఈవెన్ RRR మూవీ కూడా అలాంటిది ఈ మూవీకి జస్ట్ ఇట్లా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేసిన పోస్టర్ కి 1,00,000 పైగా లైక్స్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. అర్థం చేసుకోండి మూవీ ఏ రేంజ్ లా ఉండబోతుంది అనేది అయితే. ప్రస్తుతానికి అయితే ఈ లీక్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మూవీలో హీరోయిన్ గా వచ్చేసి రుక్మిణి వసంత్ గారు అయితే నటిస్తున్నారని చెప్పి చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అని ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కన్ఫర్మ్ అయిందని అనుకుంటున్నాను. విలన్ గా వచ్చేసి అయితే మన మలయాళం యాక్టర్స్ ఇద్దరిని అయితే తీసేసుకున్నారు. మరి ఆ ఇద్దరిని కన్ఫర్మ్ అయితే ఇంకా మనకి అఫీషియల్ గా వాళ్ళు ఇంకా చెప్పలేదు కాబట్టి మనం ఉత్తి గాసిప్స్ గానే చెప్పుకుంటున్నాం. బట్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మాత్రం 100% ఒరిజినల్ లాగా అయితే అనిపిస్తుంది నాకైతే. ప్రశాంత్ నీల్ గారు మూవీని చాలా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి అయితే అనుకుంటున్నారు. అండ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా గట్టిగా అయితే చేయాలని అయితే ఫిక్స్ అయితే అయ్యాడు. అండ్ మూవీని వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి January 9th రిలీజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. మరి జనవరి సంక్రాంతి సీజన్ లో ఈ మూవీ వస్తుందా లేదా అనేది అయితే కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే సంక్రాంతి సీజన్ లో ఈ మూవీ రాకపోయినా పర్లేదు, సమ్మర్ లో వచ్చినా పర్లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మూవీ ఈ లీక్స్ ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.